నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మన మొబైల్ నెంబర్ వల్ల కూడా అప్పులు అవుతూ ఉంటాయని మీరు చెప్తూ ఉంటారు Yes. సార్. అసలు ఎట్లా మొబైల్ నెంబర్కిను అప్పులకి ఎట్లా లింక్ అంటారు? ఒక్కసారి చెప్తారా? అంటే అమ్మ, ఒకటి మొబైల్ నెంబర్కి అప్పుడు లింక్ ఏంటంటే ఒకటే నంబర్లో కరెక్ట్ నంబర్స్ లేకపోతే మనల్ని సరిగ్గా వర్క్ చేయనియదు అదే. ఓకే. ఇప్పుడు కమ్యూనికేషన్ కావాలి, ఒకరికొకరి కమ్యూనికేషన్ కావాలంటే నంబర్ ప్రభావం ఉండాలి దానిపైన. ఆ నంబర్ ప్రభావం ఉంటే అవతల వ్యక్తి రెస్పాన్స్ని బట్టే మన బిజినెస్ అనేది నడుస్తుంటుంది. ఏ నంబర్ అయితే ఉందో మనకు ఆ నంబర్ లాగానే మనం ప్రవర్తిస్తూ ఉంటాం. మొబైల్ నంబర్ ఏదైతే ఉంటుందో 50% ఎనర్జీస్ మన పైన పనిచేస్తుంటాయి. అట్లా ఎట్లా సార్? ఖచ్చితంగా అవునా? కొన్ని స్థానాలు ఉంటాయి, మీకు చాలా వీడియోస్లో మనం చెప్పుకున్నాము. ముఖ్యంగా ఎండింగ్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే కొన్ని చెడు నంబర్స్ అన్నమాట ఇవి మెయిన్గా ఎండింగ్ 10వ స్థానంలో ఈ 4 ఉన్నా, ఈ 7 ఉన్నా, ఈ 8 ఉన్నా మెయిన్ చాలా డేంజరస్ చేసేటివి, మన లైఫ్కి అప్పులు చేపిస్తాయి ఇవి. ఓకే. ముఖ్యంగా ఎందుకు అంటే ఇది 4 ఉందనుకోండి ఉదాహరణకి, ఏదో రకమైన డిస్టర్బెన్సెస్ చేస్తుంది. పనికిరాని డిస్టర్బెన్సెస్ మీకు వచ్చేలా చేస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు టోటల్ నెంబర్లో 4 టోటల్ వేరు. టోటల్ ఓకే, సూపర్ ఉంటుంది. మళ్ళీ టోటల్ మళ్ళీ 49 అనుకోండి, సూపర్, చాలా బాగుంటుంది. మళ్ళీ 58 బ్యాడ్. ఓకే. అంటే ఈ నెంబర్ ఉంది అంటే ఓకే, ఈ నెంబర్ 40 మళ్ళీ 50% అంతే. ఇది 49 అనుకోండి, ఇక్కడ 4 ఏం చేస్తుందంటే విజన్స్ని కలిగిస్తుంది, మనకి డబ్బును వచ్చేలా చేస్తుంది, అట్లాగే గొడవలు వచ్చేటట్లు కూడా చేస్తుంది. టోటల్ వేరు. టోటల్ దాదాపు నేను చూడను ఒకటి మెయిన్గా. అందుకని ఏంటంటే ఉదాహరణ చెప్తాను ఒకటి, ఎవరికైనా సరే మన ఇంట్లో ఒక 4 మెంబర్స్ ఉన్నాం. ఆ 4 మెంబర్స్ని సపరేట్ కౌంట్ చేయం కదా. అందరినీ కలిపి చేస్తే అమ్మ 4 ఉన్నారు వాళ్ళతో గొడవ అవుతుంది అనేమి ఉండదు కదా అక్కడ. ఒక తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, ఒక బాబు, ఒక పాప, అంతే, 4 అనుకుందాం. ఈ 4 అంటే బ్యాడ్ ఏం కాదు కదా అక్కడ. టోటల్ అనేది సెకండరీ. ఫస్ట్ నంబర్లోని ఫ్రీక్వెన్సీ మాత్రమే మెయిన్గా పనిచేస్తుంది. ఈ నంబర్లో ఇక్కడ నుంచి 90000004 అనుకుందాం, లేకుంటే మధ్యలో ఏవో నంబర్స్ ఉన్నాయి, ఓకే డన్ అక్కడికి. కానీ ఎక్కువ దీనిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది. 5th ప్లేస్ ఎఫెక్ట్ చూపిస్తుంది, 6th ఎఫెక్ట్ చూపిస్తుంది, 7th ఎఫెక్ట్ చూపిస్తుంది. అది ఆల్రెడీ మనం చేసుకున్నాం కాబట్టి ఈ 4 వల్ల ఏం జరుగుతుంది ఎండింగ్ ఉంటే పనికిరాని పంచాయతీ నీకు తీసుకొస్తుంది. మామ లేకుంటే బాబాయ్ లేకుంటే నాన్న, తమ్ముడు, అన్న, అంటే ఇతను పంచాయతీకి వెళ్ళాలి, అంటే ఇతను పంచాయతీలు తెంచే మూమెంట్లో ఉంటాడు. అట్లనే గొడవలు కూడా తెచ్చుకుంటాడు. ఇప్పుడు ఒక సెటిల్మెంట్ అనుకుందాం, సెటిల్మెంట్ పంచాయతీలు ఏదైనా సరే ఇతన్ని ఎక్కువ పిలుస్తుంటారు. ఇతను బాగా చెప్తాడు. 4 అంటే ఎవరు? రాహు, తెలివి బాగుంటుంది. కానీ ఇతను చెప్పిన దానికి అవతల వ్యక్తి కక్ష తీర్చుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, ఇంకా అంతే, ఎన్నైనా రావచ్చు. ఈ పంచాయతీ వలన ఇతనికి ఏ ఉపయోగం ఉండదు. అనవసరంగా ఇతని టైం వేస్ట్ చేసుకుంటా ఉంటాడు. అర్థమైంది సార్. అసలు టైం వేస్ట్ చేసుకుంటాడు. ఇతని బిజినెస్ కానీ ఏది చేసుకోకుండా టైం వేస్ట్ చేసుకొని ఇంట్లో వాళ్ళ విషయంలో చులకనగా మారి ఇంట్లో వాళ్ళతో గొడవలు జరుగుతుంటాయి. వేస్ట్ నేను అడిగితే. దీనివల్ల వీళ్ళ టైం అంతా వృధా అయిపోయి వీళ్ళ పని చేసుకోకుండా డబ్బు ఆర్జన అనేది తగ్గిపోయి ఇంట్లో గొడవలు, ఇంట్లో అన్ని ఏదో రకమైన సిచ్యువేషన్స్ ఖచ్చితంగా తీసుకొస్తుంది. కాబట్టి ఈ నంబర్ లేకపోతే మీ పని మీరు చేసుకోవచ్చు, మీ డబ్బు మీరు చూసుకోవచ్చు. పంచాయతీలకు వెళ్ళినా సరే నీ పైన ఎటువంటి ఇది ఉండదు, వచ్చేస్తుంది. ఏ నంబర్ పెట్టుకోవాలంటే నేను చెప్తాను, ఎట్లా నాకు కాల్ చేస్తారు, కింద స్క్రోల్ అయ్యే నంబర్ నాదే కాబట్టి ప్రాబ్లం లేదు, నేను మాట్లాడతాను. నెక్స్ట్ 7 నంబర్ ఏం చేస్తుందంటే సన్యాసత్వం లెక్క తీసుకెళ్ళిపోతుంది, స్పిరిచువల్ లెక్క తీసుకెళ్ళిపోతుంది. చెడు అని చెప్పట్లేదు నేను ఇక్కడ. స్పిరిచువల్ అంటే దైవ భక్తి,
మరి దైవభక్తి లేకపోతే చెడు ఎందుకు అవుతుంది సార్ అంటే, మ్యారేజ్ చేసుకుంటావు, మ్యారేజ్ చేసుకుంటే భార్యాభర్తల్ని వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఉండనివ్వదు. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కావడం కూడా చాలా కష్టం. ఇది ఈ నంబర్ 7 ఉంటే భార్యాభర్తలు ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే దగ్గర ఉండరు. ఒకవేళ అతను ఈ మ్యారేజ్ చేసుకోలేకపోయింటే, అంటే ఇప్పటికే నేను చాలా మంది కాల్స్ వచ్చాయి, నేను అవన్నీ ముందు మాకు ఉంది, చాలా మంది ఫోన్లు చేశారు నాకు. మ్యారేజ్ కావడం కూడా ఒక్కొక్కరికి 35 years 40 years వచ్చినా కూడా ఈ నంబర్ 7 ఉన్న వ్యక్తులకు మ్యారేజ్ కాలేదు. ఈ నంబర్ చేంజ్ చేశాక మినిమం ఒక 6 months to 1 year లో మ్యారేజెస్ అయ్యాయి. నంబర్ పనిచేస్తుందా లేదా, హ్యాపీగా నేనే అప్పుడు చెప్పాను, బాబు ఈ నంబర్ మార్చుకుంటేనే నీకు ఇది ఉంటుంది, ఇచ్చేస్తుంది. దైవభక్తిలోకి ఎక్కువ తీసుకెళ్తుంది. దైవభక్తి ఉండాలి, కానీ మనీ పవర్ కూడా మనకు కావాలి. కాబట్టి రెండు ఉండాలి. అంటే ఏ నంబర్ ఉంటే బాగుంటుంది నేను చెప్తాను, తీసుకోవచ్చు. 8 కష్టాల్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఎందుకు కష్టాల్లోకి తీసుకెళ్తుంది అంటే, ఆ వ్యక్తి స్లో అయిపోతాడు, పని చేయాలంటే ఆసక్తి ఉండదు, స్లో మూమెంట్ అయిపోతుంది. ఇతనికి జరగాల్సిన ప్రతి పని కూడా నిదానంగా సాగుతుంటుంది. అంటే ఈరోజు జరగాల్సిన పని రేపు అవుతుంది. కానీ ఇతని పైన ప్రెజర్స్ ఉంటాయి చూడండి, మనీ ప్రెజర్స్, స్కూల్ ఫీజులు కావచ్చు, ఎవరి దగ్గర అప్పు చేస్తాడు, అప్పు మాత్రం చాలా స్పీడ్గా దొరుకుతుంది వీళ్ళకి. కానీ తీర్చడానికి చాలా కష్టం అవుతుంది. ఇంట్లో భార్యాభర్తల గొడవలు కానీ ఎన్నో చాలా సమస్యలు ఉంటాయి. అందుకనే ఈ 10th ప్లేస్లో లాస్ట్ నంబర్స్ ఇవి ఉంటే ఇలాంటి సమస్యలు గ్యారంటీగా ఉంటాయి. తొందరగా మీ నంబర్ మార్చుకొని మీ ఎనర్జీస్ ఏమన్నా, ఇంకా మ్యారేజ్ పవర్ ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేకుంటే ఇంట్లో ఎనర్జీస్ ఏమన్నా ఉన్నాయా, ఈ 3 మెయిన్గా ఆరా ఎనర్జీస్ అంటాం. ఈ 3 ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో చూసుకోండి. లేదు సార్ ఓన్లీ నాకు నంబరే ప్రాబ్లం ఉంది అంటే నంబర్ చేంజ్ చేసి ఇస్తాను, తీసుకోండి. కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి కదా నెంబర్స్, రిపీటెడ్ నంబర్ 2 numbers కన్నా ఏ నంబర్ కూడా రిపీట్ అవ్వద్దు. మెయిన్ గా ఇక్కడ మనము ఎండింగ్ నంబర్ 10th ప్లేస్ లో గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఏ నంబర్ అయినా 2 numbers మించి ఉండకూడదు. కొన్ని నంబర్స్ ఒక 2 numbers ఉన్నాయి, అది 1 కన్నా ఎక్కువ మించి ఉండకూడదు కొంతమందికి. అట్లా నంబర్స్ ప్రభావం. ఇప్పుడు మనకు నవగ్రహాలు ఉన్నాయి, 0 ఉండొద్దు. ఇట్లా నవగ్రహాలు ఉన్నాయి. ఈ నవగ్రహాలు 1కి మించి ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా? ఒకటే ఉంది కదా. దీనికి మించి డబల్ త్రిబుల్ ఉంటే ఆ గ్రహం ప్రభావం ఎక్కువ అవుతుంది కదా. ఒకవేళ 7 నంబర్ ప్రభావమో, 8 ప్రభావమో, 4 ప్రభావం ఉందనుకోండి, ఇక్కడ 4 ఎక్కువ ఉంటే ఏమవుతుంది, రాహు ప్రభావం ఎక్కువైపోయి పిచ్చోళ్ళని చేస్తుంది మనిషిని. 7 నంబర్ ఎక్కువ చేస్తే ఇంకా మొత్తం ఇంకా హిమాలయాల్లో కలిసిపోవాల్సిందే. ఇంకా సంసారం లేదు, ఏమీ లేదు, అప్పులు లేవు, ఏమీ లేవు, అన్ని ఇబ్బంది అయిపోతుంది. నేను అనేది ఏంటంటే, ఇది మంచిదే అనుకోండి. ఒకవేళ మీకు దేవుడి భక్తి అదంతా మంచిదే, నేను మనం ఇది కాబట్టి మంచిదే. కానీ ఇదే మొత్తం చేసుకోవద్దు. మనకు బిజినెస్ ఉంది, మనకు ఎంప్లాయీస్ ఉన్నారు, మనము లేకుంటే మనం ఒక ఎంప్లాయీగా ఉన్నాము, ఎంప్లాయర్గా ఉన్నాం. ఎలాగైనా అవన్నిటి కూడా న్యాయం చేయాలంటే ఇది వేస్ట్. ఈ నంబర్ 7 ఉండకూడదు. చేయాలి ఏదన్నా కానీ మితంగా చేయమంటున్నా, అమితంగా ఏది వద్దు. అన్నీ కూడా బ్యాలెన్సింగ్గా చేసుకోవాలి. మనం ఉన్నంత వరకు అందరినీ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా సాటిస్ఫాక్షన్గా ఉండాలి. కాబట్టి అది మనకు ధర్మం, కాబట్టి అదే చేసుకోవాలి. ఏ నంబర్ కూడా అన్ని నంబర్స్ ఉంటే మంచిది. నా నంబర్ చూసారు కదా, కింద ఉంటుంది ఒక 7 నంబర్ మాత్రమే మిస్ అయి ఉంటుంది, ఇంకొక నంబర్ ఉంటుంది, ఆల్ నంబర్స్ ఉంటాయి. అట్లా నంబర్ ప్రభావం ఉంటుంది. అందుకనే చూసుకొని చేసుకుంటే 100% సూపర్ ఉంటుంది. తప్పకుండా సార్. సో విన్నారు కదా, మొబైల్ నెంబర్ వల్ల కూడా మనకి అప్పులు కానీ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అవుతాయో సార్ అయితే ఈ వీడియోలో కొంచెం క్లియర్గా చెప్పారు. ఇంకా మీకు ఉన్న ఫర్దర్ డౌట్స్ అయితే కనుక కింద సార్ నెంబర్ ఇస్తున్నాం, డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. ఓకే.